సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, దీంట్లో వైలెన్స్ అయిపోతుంది. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం, అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తామండి, ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. అది దాన్ని అది వాళ్ళు ఎతుక్కునే రీజన్ అది. బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదేంటే వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే, ఆడు వెతుక్కునే వంక. అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం. అది సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ సిరీస్, వెబ్ ఫిలిం వచ్చింది, దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా వైలెన్స్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే. మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటే వెళ్ళిపోతా. గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ కోర్టు సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి, ఈ సంవత్సరం లేదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్ ఈ హిట్ 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్, ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు నచ్చే, మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను, ఎవరిని తగ్గట్టు పెడదాం. నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే, అంతకంటే ఏముంటుంది. హాయ్ నాని గారు, దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్, మీ లాఠీ చూశాను నేను. సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటి సార్? అది బ్యాచ్ నెంబర్ అండి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాడు చెక్కుకున్న బ్యాచ్ నెంబర్ బేసిక్. ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన మన ఎలా చెప్తారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో కానీ మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళామే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్, బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ, చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు, చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టికులర్లీ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఆ డీటెయిల్స్, న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి, నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో, ఇలా జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయా అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హీ టోల్డ్ మీ ద ఐడియా, ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవుట్ అని చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్లో ఉన్నాం, త్వరలోనే మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 1-2 మించి ఉంటుందా ఈ సినిమా? హిట్ 1-2 మించి ఉంటుందా? 1-2 లాగా 1-2లను మించి ఉంటుందా? 100% డెఫినెట్లీ మించి ఉంటుంది. మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవ్వడం గురించి. జనరల్గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ కానీ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీస్ట్ మోడ్లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకున్నారు? ఎలా ప్రజెంట్ చేసుకున్నాం అనేది మేము అందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం. మీరు May 1st చూసి చెప్పండి.
ప్రిపేర్ అవటం అనేది ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి. కథ చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక వర్డ్లో ఇచ్చే ఆన్సర్ కాదు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ విట్నెస్ ఇట్. నాని గారు, ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని, ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా, మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? నో కాదు, శైలేష్, మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు. దీనికి మీరే కావాలని ఏ టీం లీక్ చేయొచ్చు సార్, అట్లా దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్. బట్ లీక్ అయినా కూడా మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దాట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఇస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురుని సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతలు బయట నించోని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు, బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్, అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మన అందరం కూడా ఐ పర్సనలీ ఫీల్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నానో అంత స్టోరీ నేను ఆడియన్స్కి చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. థ్యాంక్ యూ. శైలేష్ గారు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు, డైరెక్ట్ చేస్తారు. మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా? మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేరా? ఒక మెసేజ్ ఇవ్వలేరా? ఇందులో కూడా చాలా గొప్ప మెసేజే ఉంటుంది సార్. మీరు చూస్తే అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, జడ్జ్ ఇట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ. బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫామ్. మీరు వైలెన్స్ అవసరమా అంటే నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్తో నమ్మే కాబట్టి అలా తీసే సినిమా. ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. కొన్ని జానరాస్కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్నప్పుడు ఆ ఫోర్స్, ఆ రేజ్ చూపించినప్పుడు మీరు ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ వైలెన్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళారు అన్నది. నేను ఆల్మోస్ట్ ట్రైలర్లో చాలా ఒక లేయర్లో చెప్పాను నేను. సో శైలేష్ గారు ఇక్కడ 2 పార్ట్స్ ఇంతకుముందు తీసిన దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది, ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ. బట్ ఇందులో పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని గారు చెప్పటం, పోరాటం అని చెప్పేసి చెప్పటం, అంటే ఇది ఒక పోరాటం యోధుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి. అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్. అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మీకు హిట్ 1 హిట్ 2 మీరు ఎంజాయ్ చేస్తే, హిట్ 3 మీరు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ 3లో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది. కానీ హిట్ త్రీ విల్ గో టు అనదర్ స్పేస్. మీరు హిట్ 1 హిట్ 2లో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్, చెయ్యని ఒక స్పేస్లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. నాని గారు, నాని గారు, బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు చాలా కోపంగా ఉందామనుకున్నా కూడా ఎక్కువసేపు ఉండలేనంటారు. బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్గా కనిపిస్తున్నారు. సో ఎట్లా డీల్ చేశారు? బేసికల్లీ మీరు ఒక పర్సన్, అంటే ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు. ఎట్లా వర్క్ చేశారు దీని మీద? అందుకే ఐఎమ్ అన్ యాక్టర్ అండి. ఐ డోంట్ నీడ్ టు బి దట్ టు బి. నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్. దట్స్ వై ఐఎమ్ కాల్డ్ అన్ యాక్టర్. సో పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. హిట్ 2లో మీరు క్యామియోగా వచ్చారు, ఇందులో హీరో అయ్యారు. నెక్స్ట్ కార్తీ హిట్ 4లో ఉంటాడు ఆ హీరోగా. ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. మీరు మళ్ళీ బిగినింగ్కి వచ్చి మళ్ళీ అదే అక్కడక్కడే తిరిగితే నాని గారు, ఇక్కడ let me ask. ఇక్కడ నమస్కారం. వాళ్ళకి మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి, స్క్రిప్ట్స్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ టార్గెట్ ఉంటుంది అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి.
ఈ సినిమాని ముందుగా మీకు మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని? కథ విషయంలో ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా. మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. బట్ దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా నేచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది, ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది పికప్ ఆ కథల్ని పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథల్ని పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను, ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులను తయారు చేస్తున్నాం. శైలేష్ గారు, హాయ్, దిస్ ఇస్ కాస్. సో మీ హిట్ 1 వచ్చేసి నా ఫేవరెట్ మూవీ తెలుగులో, ఇన్వెస్టిగేటివ్ మూవీస్లో వచ్చిన పోలీస్ స్టోరీస్లో నా ఫేవరెట్. థ్యాంక్ యూ మ్యామ్. ద డీటెయిల్స్ యూ గో ఇన్ టు ఫర్ ఎవ్రీ కేస్, ఎవ్రీ సీన్లో మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది.